హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ వెల్. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఈ వీడియో చూశాక మీ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో లెట్ us గో విత్ ద క్వశ్చన్లో ఏమంటున్నాడు అని అంటే, వాడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఎల్సిఎంని కనుక్కోమంటున్నాడు అండ్ అలాగే హెచ్సిఎఫ్ని కూడా కనుక్కోమంటున్నాడు. బట్ ఆ రెండిటికి ఏం అప్లై చేయాలి అంట? మనం ఆ రెండిటికి అప్లై చేయాల్సిన మెథడ్ ఏంటి అని అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఇది వాడు చెప్పిన రిక్వైర్మెంట్. దాంట్లో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12, 15, 21. నేను అంత ఎక్కువ ఆలోచించాను కాబట్టి నాకు జనరల్గా వచ్చిన ఐడియా ప్రకారం నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ 12కి నేను హెచ్సిఎఫ్ కడతాను. అది నాకు ఈజీ కాబట్టి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 6 12 పోతుంది, తర్వాత 2 3 6 పోతుంది, తర్వాత 3 1 3 పోతుంది, రైట్? అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకొక నెంబర్కి చేస్తున్నాను. ఆ నెంబర్ ఏంటి అని అంటే 15కి 3 టేబుల్ చూసుకుంటాను. 3 5 15 అండ్ 5 1 5, అది పోతుంది. నెక్స్ట్ నేను ఇంకొక నెంబర్కి 21కి చూస్తాను అండ్ 21కి 3 టేబుల్ చెక్ చేస్తాను. 3 7 21, 7 1 7. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా హెచ్సిఎఫ్కి సంబంధించినవి అన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పక్కన రాసుకుంటున్నాను. అవి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12కి, 15కి అండ్ 21కి. ఇప్పుడు నేను వీటికి కనుక రాసుకుంటే 12కి నాకు ఏంటి ఉన్నది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అని అంటే ఈ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకుంటున్నా. 2 × 2 × 3. 1 అనేది మనం మల్టిపుల్ పోతుంది కాబట్టి మనం ఏం రాయట్లేదు. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ అట్లానే 3 × 5, నెక్స్ట్ 3 × 7. ఇప్పుడు నేను వీటికి రాసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అని అంటే వాటిల్లో హైయెస్ట్గా కామన్గా మల్టిపుల్ అయిన ఫ్యాక్టర్ ఏంటి? సో 3 ఒకటి నాకు కనిపిస్తుంది, అందుకే నేను ఏం చేస్తున్నాను, హెచ్సిఎఫ్ ఈజ్ 3. ఇది నేను దానికి పెడుతున్నది. దిస్ ఈజ్ వాట్ మై ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నేను సెకండ్ ఏం చేస్తున్నాను అని అంటే ఐ వాంట్ టు గో విత్ హెచ్సిఎఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ ఎల్సిఎం కనుక్కోవాలిగా. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. ఏం చేస్తున్నానంటే ఎల్సిఎం, ఫైండింగ్ ఎల్సిఎం. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను? 12కి, 15కి, 21కి కామన్గా మూడిటికి కలిపి నేను ఎల్సిఎం అనేది చేస్తున్నా. ఓకే, సో నౌ ఐ విల్ గో విత్ 2 6 12 పోతుంది, 15 పోదు, యాజ్ ఇట్ ఈస్గా అలానే రాసుకున్నాను. 21 కూడా అలానే రాసుకున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటున్నాను. 3 × 6 పోతుంది అండ్ 3 2 15 అలానే ఉంటుంది, అది పోదు. నెక్స్ట్ 21 అలానే ఉంటుంది. నౌ నేను ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 1 పోతుంది, 3 5 3 7 21. నెక్స్ట్ నేను తీసుకునేది 7 టేబుల్ 1 అండ్ ఫైనల్లీ ఐ విల్ గో విత్ 5. ఓకే, ఇప్పుడు నేను వీటికి నేను ఎల్సిఎం అనేది కనుక రాస్తే నౌ ఐ విల్ రైట్ ఎల్సిఎం ఆఫ్. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ ఏమైతే వచ్చినాయో నేను వాటిలన్నిటినీ ఒక దగ్గర వేసుకుంటున్నాను. ఏంటది? 2 × 2 × 3 × 5 × 7, అంతే కదా. ఇప్పుడు నేను వీటిని కనుక ఫైనల్గా చేసి వాల్యూ అనేది వెయ్యాలి. 2 2 4, 4 3 12, 12 5 60 and
ఫైనల్లీ 67 420. సో 420 ఈజ్ మై ఎల్సిఎం. ఇప్పుడు నేను ఫైనల్గా నేను రాయాలనుకున్నది అదే అనమాట. ఏమనుకుంటున్నా నేను ఇక్కడ ఫైనల్గా నేను రాయాలనుకున్నది ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21 ఈజ్ ఈక్వల్ టు 420. నేను ఈ సమ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు లాజిక్ కనుక అర్థమైందా? అర్థమైతే నాకు కామెంట్లో ఎస్ అని పెట్టండి. లేకపోతే డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్స్ డైలీ కావాలనంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ ఎక్సర్సైజెస్ కూడా ఈజీగా నేర్చుకోగలరు. మ్యాథ్స్ అంటే భయం కాదండి, రైట్ ఎక్స్ప్లెనేషన్ దొరికితే మ్యాథ్స్ కూడా సింపులే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.